నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 6 నెలలు అయిపోయిన నేపథ్యంలో ఒక్క హామీ కూడా అమలు చేస్తలేరని చెప్పి ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి బహిరంగ లేఖ కూడా రాసి ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, లేఖ రాసియడం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందడమే కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మొన్ననే లోక్సభలో పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చి ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయిన సంగతి నేను గుర్తు చేస్తూ, మరి ఇచ్చిన హామీలు ఎప్పటిలోపల నెరవేరుస్తారని, చేసిన కుంభకోణాల మీద ఎందుకు న్యాయ విచారణ జరిపించుకోవడం లేదని చెప్పేసి అడగడం జరిగింది. ఈ లేఖ ద్వారా ఎప్పటిలోపల ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో మరి బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 6 నెలలు అయిన నేపథ్యంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేస్తలేరు. ఎంతసేపు కాలయాపననే చేస్తున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిందో దాన్ని ఇప్పటికైనా సరే అమలు చేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించి మీరు అమలు చేయని నేపథ్యంలో మీకు ఇటు లోక్సభ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు. అంటే 12 సీట్లు 14 సీట్లు అని ఎక్స్పెక్ట్ చేసిన మీరు 8 సీట్లకు పరిమితం చేసే తెలంగాణ ప్రజలు కాబట్టి మీరు ఇక్కడైనా సరే ప్రజలపైన దృష్టి పెట్టాలి అండ్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా వెళ్ళాలని చెప్పి ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి లెటర్ కూడా రాయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, బీజేపీ ఆఫీస్ నుంచి హైదరాబాద్.